అమూల్య వాళ్ళ నాన్న పరిస్థితి చూసి ఏడుస్తూ ఉంటే ప్రేమ నర్మదాలు ఓదార్చుతారు. నాకు బతకాలని లేదు వదిన, చచ్చిపోతాను. నేనెందుకు బతకాలి? నాన్నకి ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా. నాలాంటి కూతురు బ్రతకూడదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అమూల్య. నువ్వు మోసపోయావే తప్ప కన్నవాళ్లను మోసం చేయలేదు. మీ అమ్మా నాన్నల మాట విని వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధపడిన మంచి కూతురువు నువ్వు. అత్తయ్య బాధలో ఉన్నారు, కొన్నాళ్ల పోతే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్తారు నర్మదా ప్రేమలు. నాన్న పరువు కాపాడాలనే ప్రేమ వదిన చెప్పినట్లుగా నేను మెడలో తాళి వేసుకుని వచ్చాను. నాన్నకి ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఇలా చేశాను. కానీ నాన్నకి ఇలా జరిగాక నేను ఈ తాళి వేసుకుని ఏం ప్రయోజనం అని ఏడుస్తూ ఉంటుంది అమూల్య. ప్రేమ చెప్పినట్లు నువ్వు మెడలో తాళి వేసుకుని వచ్చావు కాబట్టి మీ నాన్న పరువు నిలబడింది. నీ జీవితానికి మచ్చపడకుండా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకుంటున్నారు. ఈ తాళి నీ మెడలో లేకపోతే నువ్వు దోషిగా నిలబడాల్సి వచ్చేది. మీ అన్నయ్యలు ఆ విశ్వాన్ని చంపేసి జైలుకు పోయేవారు. మన ఇల్లు అల్లకల్లోడమయ్యేది. ప్రేమ నీకు ఇచ్చిన సలహా నీ ప్రాణాన్నే కాదు మన ఇంటిని కూడా నిలబెట్టింది. ఈ సమస్యకి మేం పరిష్కారం చూపిస్తాం. అంతే తప్ప నువ్వు చస్తా గిస్తా అని అనొద్దు అంటూ అమూల్యకి సర్ది చెప్తుంది నర్మద. ఇంతలో ప్రేమ, విశ్వాగాడు నిన్ను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని చెప్పాం కదా, మరి వాడు రమ్మంటే ఎందుకు వెళ్ళావు? వాణ్ణి ఎందుకు గుడ్డిగా నమ్మావు అని అడుగుతుంది. అవునమూల్య, నువ్వు ఆ రోజు వెళ్లకుండా ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా. తెలిసి ఎందుకు అలాంటి పిచ్చి పని చేశావు అని అడుగుతుంది నర్మద. ఆ మాటతో అమూల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. నీ టెన్షన్ చూస్తుంటే ఆ రోజు ఏదో జరిగింది. నీ జీవితాన్ని చక్కదిద్దడం కోసమే మేము నిన్ను అడుగుతున్నాం. భయపడకుండా ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటారు నర్మదా ప్రేమలు. దాంతో అమూల్య, చెప్తాను వదిన చెప్తాను. కానీ నేను నిజం చెప్పాక మీరెవరితోనూ గొడవ పడనని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది. దాంతో ఇద్దరు కూడా మాటిస్తారు. ఆ రోజు విశ్వాతో మాట్లాడడానికి నా అంతటి నేను వెళ్ళలేదు. వల్లి వదినే తీసుకుని వెళ్ళింది అంటూ జరిగింది మొత్తం చెప్పేస్తుంది అమూల్య. ఆ మాటతో ప్రేమ నర్మదలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం చెప్తున్నావు అమూల్య? వల్లి తీసుకుని వెళ్ళడం ఏంటి? తనకేం అవసరం అని అడుగుతుంది ప్రేమ. ఆ మాటతో అమూల్య, అసలు విశ్వాగాన్ని ప్రేమించమని చెప్పిందే వల్లి వదిన. మా ఇద్దరి మధ్య రాయబారం కూడా చేసింది కూడా వల్లి వదినే అంటూ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జరిపిన రాయబారం మొత్తం చెప్పేస్తుంది అమూల్య. విశ్వ మన 2 కుటుంబాలను కలపడం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పింది. వల్లి వదిన చెప్పింది కాబట్టే నేను నమ్మేశాను అని ఏడుస్తూ ఉంటుంది అమూల్య. ఇక ప్రేమ కోపంతో, పదక్క దానంతు చూద్దాం అంటూ బయలుదేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.